హలో ఆల్, చూడండమ్మా, మనం ఇప్పుడు ఈ క్లాస్లో ఎన్సీఆర్టీ పాలిటీ క్లాస్ 11 చాప్టర్ 1 పార్ట్ 1ని ఇన్ డీటెయిల్గా డిస్కషన్ అనేది చేస్తామన్నమాట. చాప్టర్ నేమ్ ఏంటి? కాన్స్టిట్యూషన్, వై అండ్ హౌ. ఓకేనా? దిస్ ఇస్ క్లాస్ 11 చాప్టర్ 1 పార్ట్ 1 అనమాట. కాన్స్టిట్యూషన్, వై అండ్ హౌ. దిస్ ఈస్ ద ఫీల్ గుడ్ మూమెంట్ అనమాట. ఎందుకంటే ఎల్టీఎక్స్ యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అనేది 50,000 మెంబర్స్ అనేది క్రాస్ అవ్వడం జరిగింది. 50K సెలబ్రేషన్స్ గురించి మేము ఇప్పుడు మీకు ఒకటి అనౌన్స్ చేస్తున్నాం. ఇన్స్టిట్యూట్ అంతా కూడా చాలా హ్యాపీగా ఉంది. బికాస్ ఆఫ్ డైరెక్టర్ సార్ సురేష్ సార్స్ త్రూ బ్రాడ్ విషన్ అండ్ ఎవ్రీథింగ్ వీ ఏబుల్ టు అచీవ్ దిస్ 50,000 మార్క్ అనేది చాలా ఈజీగా మనం పొందడం అనేది జరిగింది అనమాట. అండ్ బికాస్ ఆఫ్ ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అనమాట. అండ్ మనం యూపీఎస్సీ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ అనేది ఇంతవరకు మీకు తెలుసు అది 15,000కి ఫీజు అనేది ఉండేది. 15,000 ఫీజు ఉండేది. ఇప్పుడు మనం ఆ 15,000 కాదు, మనం ఇప్పుడు కేవలం 13,000 రూపీస్కి అది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే క్లియర్లీ 10% డిస్కౌంట్, ఫ్లాట్ 10% డిస్కౌంట్ మనం ఇవ్వడం అనేది జరిగింది అనమాట. అండ్ సో ఎందుకు ఈ 50,000 సెలబ్రేషన్స్ అనేది స్టూడెంట్స్ అందరితోనే పంచుకోవాలన్న ఉద్దేశంతో ఈ ఆఫర్ అనేది ఇవ్వడం జరిగింది. మనకిది వ్యాలిడ్ టిల్ 30th ఏప్రిల్ వరకు మాత్రమేనమ్మా. 30th ఏప్రిల్ వరకు మాత్రమే. దిస్ ఈజ్ ఎ ఫీల్ గుడ్ మూమెంట్. సో ఖచ్చితంగా మీరు ఈ పార్ట్లో ఇనిషియేటివ్ తీసుకుంటారని మేము అనుకుంటున్నాము. మనకి ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ అంతా కూడా టోటల్ కవర్ అయిపోతుంది కేవలం 13,500 రూపీస్ మాత్రమే. మనకి ఇది లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది. మీకు లైవ్ ప్లస్ మీకు రికార్డెడ్ క్లాసెస్ అనేవి యాక్సెసిబిలిటీలో ఉంటాయి. మీరు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు రికార్డెడ్ క్లాసెస్ అనేవి మీరు చూడొచ్చు. మీకు మొత్తం కోర్స్ అంతా కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఉంటుందమ్మా. లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఉంటుంది. ఈ 10% ఆఫర్ కేవలం 30th ఏప్రిల్ వరకు మాత్రమే. ఆ తర్వాత ఫీజెస్ అన్నీ కూడా రివైజ్ అయిపోతాయి. సో జాగ్రత్తగా అంతకు ముందే పెట్టండి అమ్మా. ఎవరికి ఏ డౌట్ ఉన్నా ఇక్కడ నెంబర్ చూడండి, నెంబర్ ప్రత్యూష మేడంది. మీరు కాల్ చేస్తే మేడం మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా సాల్వ్ చేస్తారు. మీకు సబ్స్క్రిప్షన్ కూడా మేడంకి మీరు కాల్ చేసినా సరిపోతుంది అనమాట. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, మనం చాప్టర్ 1 డీల్ చేద్దాం ఇక్కడ క్లాస్ 11లో. ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఓకే, మనం ఇప్పుడు ఎన్సీఆర్టీ పాలిటీ క్లాస్ 11 చాప్టర్ 1 పార్ట్ 1 కాన్స్టిట్యూషన్, వై అండ్ హౌ. ఓకే, ఆర్టికల్ డీల్ చేస్తుంది. దిస్ ఈజ్ శ్రీనివాస్. ఇది చాప్టర్ 1 కాన్స్టిట్యూషన్, వై అండ్ హౌ అమ్మ. దీన్ని జూమ్ చేస్తున్నాను, ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఇంట్రడక్షన్లో ఏం లేదు. ఇంతవరకు మనం వర్కింగ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అనేది చూసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్స్లోని ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది కాన్స్టిట్యూషన్ చూస్తాము. అంతేకాకుండా మనం కొన్ని వేరియస్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ది గవర్నమెంట్ అనేది కూడా తెలుసుకుంటాము. అండ్ ఆ ఇన్స్టిట్యూషన్స్ మధ్య ఎటువంటి రిలేషన్షిప్ ఉంది, అండ్ ఆ ఇన్స్టిట్యూషన్కి గవర్నమెంట్కి ఎటువంటి రిలేషన్షిప్ ఉంది, కంట్రీ అనేది ఆ ఇన్స్టిట్యూషన్స్ అనేవి ఎంత ఇంపార్టెంట్ కంట్రీలో అనేవి నేర్చుకుంటాము. బట్ ఒక్కసారి మనం చూసే ముందు ఎలక్షన్స్, గవర్నమెంట్స్, ప్రెసిడెంట్స్, ప్రైమ్ మినిస్టర్స్, ఇట్ ఈస్ నెససరీ టు అండర్స్టాండ్ ఏంటంటే ఎంటైర్ స్ట్రక్చర్ ఆఫ్ ది గవర్నమెంట్ గురించి మనం తెలుసుకోవాలి. ఓకేనా? ఎటువంటి ప్రిన్సిపల్స్, ఎటువంటి సూత్రాలు ఇవి మనల్ని బైండ్ చేస్తున్నాయి. ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ది గవర్నమెంట్ హ్యావ్ దేర్ ఆరిజిన్ ఇన్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఇవన్నీ కూడా కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో రాసి ఉండడం అనేది జరిగిందనమాట. సో ఈ చాప్టర్ అయ్యేసరికి అసలు కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి, కాన్స్టిట్యూషన్ సొసైటీకి ఏం చేస్తుంది, అండ్ కాన్స్టిట్యూషన్ ఏ విధంగా ఎలొకేషన్ ఆఫ్ పవర్ అనేది సొసైటీలో చేస్తుంది, అండ్ వే ఏంటి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాని తయారు చేసే వే, అదంతా కూడా మనం ఇప్పుడు చూద్దామన్నమాట. సో ఇది అమ్మ ఇంట్రడక్షన్. ఇప్పుడు మనం చాప్టర్ స్టార్ట్ చేస్తున్నాం. ఒకసారి జాగ్రత్తగా చూడండి. స్టార్టింగ్ ఏంటి, మనకు అసలు కాన్స్టిట్యూషన్ అనేది ఎందుకు, జనరల్గా చూడడానికి కాన్స్టిట్యూషన్ ఎందుకు, దాని ఫంక్షన్స్ ఏంటి, అది ఏ విధంగా సొసైటీలో పర్ఫామ్ చేస్తుంది, అసలు కాన్స్టిట్యూషన్ మన డైలీ ఎగ్జిస్టెన్స్కి ఇంపార్టెంటేనా, ఇవన్నీ కూడా ఆన్సర్ అనేది నాట్ యాజ్ డిఫికల్ట్ యాజ్ యూ మైట్ థింక్. ఓకేనా? దీని ఆన్సర్స్ అన్నీ కూడా మీరు ఏదైతే కష్టం అనుకుంటున్నారో అదేం కాదు, చాలా నార్మల్గా అర్థమవుతుంది అని చెప్తున్నారు అనమాట. కాన్స్టిట్యూషన్ ఎలోస్ కోఆర్డినేషన్ అండ్ ఎస్యూరెన్సెస్ అని చెప్పేసి అన్నారనమాట. కాన్స్టిట్యూషన్ అనేది మనుషుల మధ్యన కోఆర్డినేషన్ పెంచుతుంది. ఎస్యూరెన్సెస్ అంటే ఎవరైనా ఏదైనా మిస్ అయితే మరొకటి సపోర్ట్ చేసే విధంగా దీన్ని తయారు చేయడం అనేది జరిగింది అనమాట. ఇప్పుడు ఒక్కసారి మీరు ఆలోచించండి, ఇక్కడ ఏమిస్తున్నాడు, మీరు ఒక రీజనబుల్ లార్జ్ గ్రూప్లో మెంబర్ అనుకోండి. అక్కడ ఆ రీజనబుల్ లార్జ్ గ్రూప్లో ఫాలోయింగ్ క్యారెక్టరిస్టిక్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఏంటి, ఆ గ్రూప్ అనేది చాలా డైవర్స్ అంటే ఏంటి, విభిన్నత్వం అనమాట. ఓకేనా? చాలా విధాలుగా, అంటే ఇక్కడ చాలామంది రిలీజియస్ పర్సన్స్ ఉన్నారు. రిలీజియస్ ఎలీజియన్స్ అంటే పలానా మతానికి మనం సబ్స్క్రైబ్ చేసుకుంటే దాన్ని ఎలీజియన్స్ అంటాం. అంటే హిందూస్, ముస్లిమ్స్,
క్రిస్టియన్స్ అండ్ ఇంకా కొంతమంది ఎటువంటి మతం కూడా తీసుకొని వాళ్ళు కూడా అన్నారు. అండ్ వీళ్ళందరూ కూడా కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయడం అనేది జరిగింది అమ్మ. సో ఇక్కడ వరకు ఏంటి, వాళ్ళందరూ కూడా డిఫరెంట్ రెస్పెక్ట్స్లో ఉంటారు. అంటే వేరే వేరే ప్రొఫెషనల్స్ ఉంటారు, డిఫరెంట్ ఎబిలిటీస్ ఉంటాయి, చాలా హాబీస్ ఉంటాయి, డిఫరెంట్ టేస్ట్స్ ఉంటాయి. వేరే ఫిల్మ్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది, ఒక్కొక్కరు ఒక్కొక్క బుక్ చదువుతారు. అందులో కొంతమంది రిచ్ అవుతారు, కొంతమంది పూర్ అవుతారు, కొంతమంది ఓల్డ్ పీపుల్ అవుతారు, కొంతమంది యంగ్ పీపుల్ అవుతారు. సో ఇప్పుడు మీరు ఆలోచించండి, ఈ మెంబర్స్ ఆఫ్ ది గ్రూప్ అనేవాళ్ళు డిస్ప్యూట్స్ అట్ likely to have disputes over various aspects of లైఫ్లో డిస్ప్యూట్స్ అనేవి వస్తాయి అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. హౌ మచ్ అంటే ఏ విధంగా ప్రాపర్టీ అనేది అలౌడ్ టు ఓన్, వాళ్ళు ఏ విధంగా ఉంచుకోవాలి, అది కంపల్సరీయా, ఎవ్రీ చైల్డ్ని స్కూల్కి పంపించడం కంపల్సరీయా, అండ్ హౌ మచ్ దిస్ గ్రూప్ ఓకే ఈ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ గ్రూప్ మీదే ఎంత ఖర్చు పెట్టాలి అనేది ఇదంతా కూడాను అండ్ మనం పార్క్స్ అనేవి ఎక్కువ కట్టాలా, లేదంటే డిస్క్రిమినేషన్ అగెయిన్స్ట్ సమ్ మెంబర్స్ అనేది క్లోజ్ చేయాలా, ఇటువంటి క్వశ్చన్స్ అన్నిటికీ కూడా వెరైటీ ఆఫ్ ఆన్సర్స్ మనకి చూడగలం పీపుల్ దగ్గర నుంచి. బట్ ఫర్ ఆల్ దేర్ డైవర్సిటీ ఈ గ్రూప్ అంతా కూడా ఒకలాగా ఉంటుంది అంటే డిపెండెంట్ ఆన్ ఈచ్ అదర్ ఇన్ వేరియస్ వే. ఇంత విభిన్నత్వం అయినప్పటికీ కూడా వాళ్ళు ఎందుకు కలిసి ఉంటున్నారంటే ఒకరి మీద ఒకరు డిపెండెంట్ అయి ఉన్నారు కాబట్టి. సో దిస్ రిక్వైర్స్ కోఆపరేషన్ ఆఫ్ ఈచ్ అదర్. ప్రతి ఒక్కరు కోఆపరేషన్ కూడా అందరి ఎగ్జిస్టెన్స్కి మంచిది. సో ఈ గ్రూప్ టు లివ్ టుగెదర్ పీస్ఫుల్లీ అనేది మనకి నేర్పిస్తుంది అన్నమాట. ఓకేనా? ఎస్, ఇది ఫస్ట్ పేజ్ అమ్మ. మనం సెకండ్ పేజ్కి వెళ్దాం. ఒక్కసారి జాగ్రత్తగా చూడండి. చూడమే ఇక్కడ ఏం చెప్తున్నారు, ఒకవేళ పర్హాప్స్ ఈ మెంబర్స్ ఆఫ్ ది గ్రూప్, ఇది చాలా డైవర్స్ గ్రూప్ కదా, వీళ్ళందరూ ఒకలా ఉండాలి, కలిసిమెలిసి బతకాలి అంటే సమ్ బేసిక్ రూల్స్కి వాళ్ళు అగ్రీ అయితే ఎలా ఉంటుంది? ఓకేనా? వై విల్ ద గ్రూప్ నీడ్ సర్టెన్ బేసిక్ రూల్స్? ఎందుకు కొన్ని బేసిక్ రూల్స్ అనేవి గ్రూప్కి ఉండాలి అన్నమాట. ఒకవేళ ఆబ్సెన్స్ ఆఫ్ బేసిక్ రూల్స్ అయితే ఏమవుతుంది? సింప్లీ దే వోంట్ నో వాట్ మెంబర్స్ ఆఫ్ దిస్ గ్రూప్ కుడ్ డూ టు ఈచ్ అదర్. అంటే వేరే వాళ్ళు ఏ విధంగా ఇతరులను ఏం చేస్తారో తెలీదు. ఓకే, ఎవరు దేన్ని క్లెయిమ్ చేస్తారో తెలీదు, దేన్ని హక్కుగా పరిగణిస్తారో తెలీదు, మొత్తం కూడా ఖయాస్ ఉంటుంది. ఓకేనా? అంటే చిందరవందరగా ఉంటుంది అన్నమాట. బేసిక్ రూల్స్ అనేవి లేకపోతే ఏ గ్రూప్ కూడా స్టెబిలిటీగా ఉండదు. అండ్ ప్రతి గ్రూప్ కూడా సమ్ బేసిక్ రూల్స్ అనేవి పబ్లిక్లో అందరికీ ప్రోమల్గేటెడ్ అంటే నథింగ్ బట్ పబ్లిక్లో చెప్పడాన్ని ప్రోమల్గేటెడ్ అని అంటాం. ఓకేనా? చెప్పి ఇవి ఆచరణలో పెట్టమని చెప్పడం అనమాట. అండ్ ఇది అందరికీ తెలిసేటట్టు చాలా కోఆర్డినేటెడ్ మేనర్లో మనం చెయ్యాలి. ఓకేనా? సో జనరల్గా నాట్ ఓన్లీ టు బి నోన్, దే మస్ట్ ఆల్సో బి టు బి ఎన్ఫోర్సిబుల్. ఈ రూల్స్ ఏవైతే ఉన్నాయో అవి కేవలం అందరికీ తెలియజేయడమే కాదు, అవి ఎన్ఫోర్సిబుల్గా చెయ్యాలి. ఎన్ఫోర్సిబుల్ అంటే ఏంటి? అవి వాడుకలోకి వచ్చేటట్టు, ప్రతి ఒక్కరి దాన్ని ఆచరించేటట్టు, ఆచరణలో పెట్టాలి. ఓకేనా? అండ్ ఏ ఒక్కరికి కూడా ఎష్యూరెన్సెస్ దట్ ఈ రూల్స్ ఫాలో అయితే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు. ఒకవేళ ఈ రూల్స్ని మీరు ఫాలో అవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా పనిష్మెంట్ అనేది వస్తుంది అన్నట్టు మనం చెప్పాలి. అప్పుడే ఈ డైవర్స్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా మినిమం బేసిక్ రూల్స్ని ఫాలో అవుతారనమాట. ఓకేనా? ఇవి లీగల్లీ ఎన్ఫోర్సిబుల్గా ఉండాలి. అంటే ఏంటి? ఒకవేళ తప్పు ఎవరైనా చేస్తే చట్టం వాళ్ళని శిక్షించాలి. ఓకేనా? ఆ విధంగా అయితే అందరూ ఉంటారు. లేదంటే అస్తరవిస్తరంగా మొత్తం సొసైటీ అనేది తయారవుతుంది. ద ఫస్ట్ ఫంక్షన్ ఏంటి అంటే కాన్స్టిట్యూషన్లో ఒక సెట్ ఆఫ్ బేసిక్ రూల్స్ అనేవి ప్రొవైడ్ చేయాలి. దీనికి మినిమల్ కోఆర్డినేషన్, మెంబర్స్ ఆఫ్ ది సొసైటీలో మినిమల్ కోఆర్డినేషన్ అనేది రావాలి. అంటే మినిమం జస్ట్ జనరల్గా కోఆర్డినేషన్ అయినా రావాలన్నమాట. అందరం మనం కలిసి ఉంటున్నాం కాబట్టి అందరిలో ఒక కోఆర్డినేటెడ్ థింగ్ ఏదైనా ఉంది అంటే నథింగ్ బట్ బేసిక్ రూల్స్ని ఫాలో అవ్వడం. కానీ ఈ విధంగా అలాగా సో అక్కడ మెంబర్స్ ఆఫ్ ది సొసైటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ బేసిక్ రూల్స్ ఫాలో అవ్వడం వల్ల వాళ్ళు ఎగ్జిస్టెన్స్లో ఉంటారు అని చెప్పడం అనేది జరిగింది అనమాట. నెక్స్ట్ చూడండి, యాక్టివిటీ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ యాక్టివిటీ అనేది మీరు జనరల్గా చూసినా సరిపోతుంది. మనం ఇప్పుడు నెక్స్ట్ పేజ్లోకి వెళ్తున్నాం. చూడండి అమ్మా.
ఇక్కడ చూడండి అమ్మా, ఆ ముందు ఎక్సర్సైజ్లో పార్టే ఫస్ట్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మనం స్పెసిఫికేషన్ ఆఫ్ డెసిషన్ మేకింగ్ పవర్స్ అనేది చూస్తామన్నమాట. ఓకేనా, స్పెసిఫికేషన్ ఆఫ్ డెసిషన్ మేకింగ్ పవర్స్. కాన్స్టిట్యూషన్ అనేది ఫండమెంటల్ ప్రిన్సిపల్స్లో ఏ విధంగా స్టేట్ అనేది ఏ విధంగా కాన్స్టిట్యూట్ అయి ఉండాలి అంటే ఏ విధంగా తయారు చేయబడాలి, ఆర్ ఏ విధంగా గవర్న్ చేయబడాలి, ఏ విధంగా రూల్ చేయబడాలి. బట్ వాట్ షుడ్ దీస్ ఫండమెంటల్ రూల్స్ బీ? సో అయితే ఆ ఫండమెంటల్ రూల్స్ ఏమై ఉండాలి అండ్ అవి వాట్ మేక్స్ దెమ్ ఫండమెంటల్, అసలు ఎవరు వాటిని ఫండమెంటల్గా చేస్తున్నారు, ఈ క్వశ్చన్ అనేది మనము డిసైడ్ చేసుకొని మనము లాస్ గవర్నింగ్ ది సొసైటీస్ షుడ్ బి అనేది నేర్చుకుంటాము. ఓకేనా, సి హౌ డు వీ డిసైడ్ హూజ్ రూల్స్ ఆర్ ప్రిఫరెన్సెస్ షుడ్ గవర్న్ అస్, ఎవరి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనల్ని గవర్న్ చేయాలి. ఓకేనా, వాంట్ ఎవ్రీ వన్ టు లివ్ బై ఆర్ ది బెస్ట్, అవునా కదా? ఎవ్రీ వన్ కూడా వాళ్ళకు సూట్ అయిన రూల్స్ అనేవి చూసుకోవాలి అనుకుంటారు, అదర్ రూల్స్ అనేవి కాదు. ఓకేనా, సో ఈ డిస్ప్యూట్స్ అనేవి మనం ఏ విధంగా సాల్వ్ చేస్తాం అంటే నీ రూల్ గ్రేట్ అని నువ్వు చెప్తావు, నా రూల్ గ్రేట్ అని నేను చెప్తాను. ఒక పేదవాడు ఎప్పుడు కూడా ఒక డబ్బున్నవాడి దగ్గర నుంచి డబ్బులు తీసుకొని పంచాలి అనుకుంటాడు. ఒక డబ్బున్నవాడు మాత్రం ఎప్పుడు ఏమనుకుంటాడు, తన డబ్బులు ఇంకా రెట్టింపు అవ్వాలనుకుంటాడు అనమాట. ఎవరి రూల్స్ వాళ్ళకు ఉంటాయి, బట్ ఏది ఫండమెంటల్ ఏది రూల్ అనేసి అంటే ఇక్కడ ఈ డిస్ప్యూట్స్ అనేవి ప్రతి ఒక్కరికి కూడా ఇటువంటి డైవర్సిఫైడ్ గ్రూప్లో వస్తూ ఉంటాయి అన్నమాట. సో వెన్ యూ డిసైడ్ ఏ రూల్ అనేది గవర్న్ చేయాలో, హూ గెట్స్ టు డిసైడ్ ద కాన్స్టిట్యూషన్ అనేది ఈ ఆన్సర్కి ఈ క్వశ్చన్కి సమాధానం అనేది ఇస్తుంది అనమాట. అది కొన్ని బేసిక్ అలోకేషన్ ఆఫ్ పవర్స్ అనేది సొసైటీలో చేయడం అనేది జరిగింది. బేసిక్ అలోకేషన్ ఆఫ్ పవర్ ఇన్ ఏ సొసైటీలో చేసింది. ఓకేనా, అదేంటో ఒకసారి చూడమ్మా. ఆ ఎలొకేషన్ ఆఫ్ పవర్ అనేది డిసైడ్ చేస్తుంది ఈ లాస్ అనేవి ఎటువంటి ఉండాలి అనేసి. సో అయితే ఈ ప్రిన్సిపల్ జనరల్గా ఏంటి, కెన్ బి ఆన్సర్డ్ అంటే ఏ లాస్ అనేది అందరి చేత రూల్ చేయించబడాలి అని చెప్పేసి అంటే ఇక్కడ జనరల్గా కొన్ని వేస్ ఉన్నాయన్నమాట. ఏంటి, జనరల్గా మనం మొనార్కియల్ కాన్స్టిట్యూషన్లో చూస్తే జనరల్గా మోనార్క్ అనేవాడు ప్రతి రూల్ అనేది తయారు చేస్తాడు, అతను చెప్పింది మనం చెయ్యాలి. బట్ ఒకవేళ కొన్ని కాన్స్టిట్యూషన్స్ లైక్ ఓల్డ్ సోవియట్ యూనియన్, ఓల్డ్ రష్యన్ కాన్స్టిట్యూషన్ చూస్తే అక్కడ కేవలం సింగిల్ పార్టీ మాత్రమే ఉంటుంది, దానికే పవర్స్ అన్నీ ఇవ్వడం జరిగింది. సో అప్పుడు అది ఏం చేస్తే మనము అది చేయాలి. బట్ డెమోక్రటిక్ కాన్స్టిట్యూషన్స్లో ఏమవుతుంది, పీపుల్ అనేవాళ్ళు డిసైడ్ చేస్తారు. అయితే ఇది అంత ఈజీ కాదు. అసలు పీపుల్ అనేవాళ్ళు అయితే ఏ విధంగా డిసైడ్ చేస్తారు, వాళ్ళే డైరెక్ట్గా వెళ్ళి చేస్తారా లేదంటే వాళ్ళు ఎవరైనా రిప్రజెంటేటివ్ని ఎన్నుకుంటారా? ఎందుకు, లాస్ అనేవి తయారు చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇందులో గ్రీక్స్ లాగా చేసినట్టు పీపులే డైరెక్ట్గా వెళ్ళి చేస్తారా లేదంటే వాళ్ళు ఎన్నుకున్న రిప్రజెంటేటివ్స్ వెళ్ళి చేస్తారా? అయితే రిప్రజెంటేటివ్స్ అయితే వాళ్ళని ఏ విధంగా ఎన్నుకోవాలి, ఎంతమందిని ఎన్నుకోవాలి అనేది ఇక్కడ క్వశ్చన్ కూడాను అనమాట. సో ఇదంతా కూడా అంత ఈజీ కాదు. ఇక్కడ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఎగ్జాంపుల్ జనరల్గా మనం చూస్తే మోస్ట్ ఆఫ్ ది ఇన్స్టెన్సెస్ పార్లమెంటే డిసైడ్ చేస్తుంది లాస్ అండ్ పాలసీస్ ఇవన్నీ కూడాను. అండ్ పార్లమెంట్ అనేది ఆర్గనైజ్డ్గా ఉంటుంది ఒక వేలో. ఓకేనా, సో బిఫోర్ ఐడెంటిఫైయింగ్ వాట్ ది లా ఇన్ ఎనీ గివెన్ సొసైటీ ఈజ్ యూ హ్యావ్ టు ఐడెంటిఫై. సో అని నెక్స్ట్ పేజ్లో ఇచ్చాడు, మనం ఏదైతే ఐడెంటిఫై చేయాలో చూడండి ఒక్కసారి. అయితే ఆ అథారిటీ అనేది ఎవరికి ఉంది ఎనాక్ట్మెంట్ చేయడానికి? పార్లమెంట్ హ్యాస్ ది అథారిటీ టు ఎనాక్ట్ లాస్. చట్టాలు తయారు చేయడం పార్లమెంట్కి మాత్రమే పవర్ ఉంది అనమాట. ఓకేనా, ఈ పవర్ పార్లమెంట్కి ఎవరు ఇచ్చారు? కాన్స్టిట్యూషన్ అనేది ఇచ్చింది. ఓకేనా, కాన్స్టిట్యూషన్ పార్లమెంట్కి చట్టాలను తయారు చేసే పవర్ అనేది ఇచ్చిందనమాట. సో ఆ అథారిటీ అనేది పీపుల్ ఇవ్వడం జరిగింది, అది గవర్నమెంట్ ఫార్మ్ అవ్వడం అనేది జరిగింది అనమాట. సెకండ్ ఫంక్షన్ ఏంటి అంటే కాన్స్టిట్యూషన్లో ఎవరు రూల్ మేక్ డెసిషన్స్ ఇన్ ఏ సొసైటీ, ఎవరు హూ హ్యాస్ ది పవర్ టు మేక్ డెసిషన్స్ ఇన్ ఏ సొసైటీ అనమాట. అది డిసైడ్ చేస్తుంది గవర్నమెంట్, హౌ గవర్నమెంట్ విల్ బి కాన్స్టిట్యూటెడ్ అనేది, గవర్నమెంట్ అనేది ఏ విధంగా కాన్స్టిట్యూట్ అవుతుందో అనేది ఇది చెప్తుంది. ఇది సెకండ్ ఫంక్షన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అనమాట. కింద ఏం చెప్తున్నారు చూడమ్మా, లిమిటేషన్ ఆన్ ది పవర్స్ ఆఫ్ గవర్నమెంట్ పవర్స్కి లిమిటేషన్స్ అనమాట. సపోజ్ ఇక్కడ చెప్తున్నారు అనమాట, మన అథారిటీ అనేది డెసిషన్స్ అనేది తయారు చేయడానికి మనం యూస్ చేస్తాం. అంటే అథారిటీలో ఉన్న వాళ్ళు డెసిషన్స్ అనేవి తీసుకుంటారు. ఓకే, బట్ ఈ అథారిటీ లాస్ అనేది పాస్ చేసినప్పుడు వాళ్ళ ఒకవేళ అన్ఫేర్గా ఉంటే, ట్రీట్మెంట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటే, ఒకవేళ మీరు ఏ రిలీజియన్ అయితే పార్టిసిపేషన్ చేస్తున్నారో, ఏ రిలీజియన్ అయితే సబ్స్క్రైబ్ చేస్తున్నారో దాన్ని ఒకవేళ వద్దు అంటే, మీకు ఏ కలర్ క్లోత్స్ అయితే ఇష్టమైతే దాన్ని ఒకవేళ ప్రొహిబిట్ చేస్తే ఏంటి, ఒకవేళ మీకు నచ్చిన పాటని మీరు వినకుండా
నచ్చకుండా చేస్తే ఏంటి, మీకు నచ్చిన పాటని మీరు పాడకన్నా చేస్తే ఏంటి, ఓకేనా. ఒక పర్టిక్యులర్ గ్రూప్, ఒక కాస్ట్ కానీ కమ్యూనిటీ కానీ ఇట్లా చేసి మిమ్మల్ని వివక్షతతో చూస్తే ఏంటి, ఓకేనా. ఒకవేళ మీరు ఎటువంటి ప్రాపర్టీ కూడా హోల్డ్ చేయకుండా ఉంటే ఏంటి అంటే మీ ప్రాపర్టీ అంతా కూడా స్టేట్ కానీ ఇంకెవరైనా ప్రజలు కానీ తీసుకుంటున్నారు అనుకో, అప్పుడు ఎలా. ఆర్ గవర్నమెంట్ అనేది ఆర్బిట్రరీగా అరెస్ట్ చేస్తే, ఆర్బిట్రరీలీ అంటే ఇష్టం వచ్చినట్టు చేస్తే, అరెస్ట్ చేస్తే, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేకుండా చేస్తే ఆర్బిట్రరీ అరెస్ట్ అని అంటామన్నమాట. సో ఓన్లీ పీపుల్ ఆఫ్ ఏ సెటన్ స్కిన్ కలర్, ఓకే, కేవలం కొంతమంది మాత్రమే, అంటే ఈ పలానా స్కిన్ కలర్ నథింగ్ బట్ వైట్స్ వాళ్ళు మాత్రమే పలానా కొలనుల నుంచి చెరువుల నుంచి నీళ్లు తాగొచ్చు అని రూల్ పెడితే, సో మనం అప్పుడు అటువంటి లాస్ అనేవి అన్జస్ట్ అండ్ అన్ఫెయిర్ అని చెప్తాము, ఓకేనా. సో అవి జస్టిస్ కాదు అండ్ ఫెయిర్నెస్ కూడా కాదు అని చెప్తాము అనమాట. అండ్ ఈవెన్ దో దే వర్ పాస్డ్ బై ది గవర్నమెంట్, దే హ్యాడ్ కమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ బేస్డ్ ఆన్ ఫ్యూ థింగ్స్ అనేవి మనం జనరల్గా చూస్తాము. నెక్స్ట్ పేజ్లో ఉంటుందన్నమాట. అంటే అన్జస్ట్ అండ్ అన్ఫెయిర్ లాస్ అనేవి పాస్ అయినప్పటికీ కూడా అవి ఉండదు. అది ఏంటో ఇక్కడ జనరల్గా చెప్తున్నాడు. నెక్స్ట్ పేజ్లో మనం చూద్దాం. చూడండి అమ్మా. సో నెక్స్ట్ థర్డ్ ఫంక్షన్ ఏంటమ్మా, కాన్స్టిట్యూషన్ది కొన్ని లిమిటేషన్స్ అనేవి గవర్నమెంట్ మీద పెట్టాలి. అప్పుడే గవర్నమెంట్ అనేది ప్రజల మీద ఆర్బిట్రరీ డెసిషన్స్ అనేది తీసుకోలేదు, అనవసరమైన ఒత్తిడి అనేది గవర్నమెంట్ ప్రజల మీదకి తీసుకొని రాలేదన్నమాట. ఈ లిమిట్స్ మనం ఫండమెంటల్ ఇన్ ద సెన్స్ అని చెప్తాము. ఎందుకంటే గవర్నమెంట్ వీటెప్పటినీ కూడా కాల రాయలేదు, ట్రెస్ పాస్ ఆన్ దెమ్ అని చెప్పేసి అంటారు కదా, అలా అనమాట, ఓకేనా. కాన్స్టిట్యూషన్ మనకి ఏంటి, గవర్నమెంట్ పవర్స్ని లిమిట్ చేసింది. ఆ లిమిటేషన్ పవర్స్ అనేది కొంత ఫండమెంటల్ రైట్సే అవి లిమిటేషన్స్ అనమాట. అంటే ఏంటి, మనకి ఎప్పుడైనా ఇతర ప్రజలు కానీ గవర్నమెంట్ కానీ స్టేట్ కానీ మన ఫండమెంటల్ రైట్స్ని వైలేట్ చేస్తే మనము జ్యుడిషియరీ దగ్గరికి వెళ్ళచ్చు, ఓకే. నో కెన్ ఎవర్ బీ అలౌడ్ టు వైలేట్, ఓకేనా. ఏ గవర్నమెంట్ కూడా మనకి ఆ ఫండమెంటల్ రైట్స్కి ఆపోజిట్గా వెళ్ళనివ్వదు, ఓకేనా. కాన్స్టిట్యూషన్ ఇవన్నీ క్లియర్గా రాస్తుంది అనమాట. బట్ ఈ ఇంటర్ప్రిటేషన్ అనేది అంటే ఏ విధంగా తీసుకోవాలి అనేది ప్రతి కాన్స్టిట్యూషన్ టు కాన్స్టిట్యూషన్ మారుతుంది తప్ప ద బేసిక్ ఎసెన్స్ మాత్రం అదే విధంగా ఉంటుంది. ఆ ఫండమెంటల్ రైట్స్ అనేవి కొన్ని క్లస్టర్ ఆఫ్ రైట్స్కి సంబంధించింది, అవి కొన్ని క్లస్టర్ ఆఫ్ రైట్స్ని కాపాడుతుంది అనమాట, ఓకేనా. సో సిటిజన్స్ జనరల్గా ఆర్బిట్రరీగా అరెస్ట్ అవ్వకన్నా అండ్ ఫర్ నో రీజన్ ఇది కాపాడుతుంది. సమ్ బేసిక్ లిమిటేషన్స్ ఏంటి అంటే గవర్నమెంట్ మీద, సిటిజన్స్ విల్ నార్మలీ హ్యావ్ ది రైట్ టు సమ్ బేసిక్ లిబర్టీస్, ఓకేనా. బేసిక్ లిబర్టీస్ అనేది ఉంటుంది. లిబర్టీ అంటే ఏంటమ్మా, ఫ్రీడమ్ విత్ సమ్ రిస్ట్రిక్షన్స్ అనమాట. అంటే ఇతరులకి ఇబ్బంది కన్నా మనం ఫ్రీడమ్ అనేది అనుభవిస్తే దాన్ని లిబర్టీ అని అంటాం అనమాట. ఏంటి ఆ లిబర్టీస్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ కన్సైన్స్, ఫ్రీడమ్ ఆఫ్ అసోసియేషన్, ఫ్రీడమ్ టు కండక్ట్ ఏ ట్రేడ్ ఆర్ బిజినెస్ ఎట్సెట్రా, ఓకేనా. ఎస్, ఇదంతా ఆర్టికల్ 19 అనమాట. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది, మనము మాట్లాడచ్చు, అంతేకాని నీ మాటలు ఇతరులకి ఇబ్బంది పెట్టకూడదు. ఫ్రీడమ్ ఆఫ్ కన్సైన్స్ అంటే మీరు ఏ దాని గురించి అయినా ఆలోచించవచ్చు. ఫ్రీడమ్ ఆఫ్ అసోసియేషన్, మీరు ఏ పార్టీలో అయినా ఫామ్ అవ్వచ్చు, ఒక ఇండివిజువల్ అసోసియేషన్, పార్టీ అయినా నాన్ పార్టీ అయినా ఏ పొలిటికల్ గ్రూపింగ్ అయినా మీరు స్టార్ట్ చేయొచ్చు, మీరు ఎటువంటి బిజినెస్ అయినా స్టార్ట్ చేయొచ్చు అని చెప్తున్నారనమాట. ఈ రైట్స్ అనేవి లిమిటెడ్, నేషనల్ ఎమర్జెన్సీ టైంలో లిమిటేషన్స్ కింద ఉంటాయి. అంటే నేషనల్ ఎమర్జెన్సీ టైంలో మనము ఆ హక్కుల్ని ఉపయోగించుకోలేము, బట్ విచ్ దీస్ రైట్స్ మే బీ విత్ డ్రాన్, ఓకేనా. ఎస్, బట్ కొన్ని సర్కమ్స్టాన్సెస్లో మాత్రం ఈ రైట్స్ని విత్డ్రా చేయలేవు, ఓకేనా. ఒకవేళ మనకి ఎప్పుడైతే ఎమర్జెన్సీ అనేది తీసేస్తారో వెంటనే ఆ రైట్స్ అనేవి మళ్ళీ మనకి వచ్చేస్తాయి అని చెప్తున్నారు అనమాట, ఓకే. అండ్ నెక్స్ట్ ఆస్పిరేషన్స్ అండ్ గోల్స్ ఆఫ్ ఏ సొసైటీ ఆస్పిరేషన్స్ అండ్ గోల్స్ అనేవి ఏ విధంగా ఉంటాయో చెప్తున్నారు. ఓల్డర్ కాన్స్టిట్యూషన్స్ చూస్తే జనరల్గా అవి లార్జ్లీ డెసిషన్ మేకింగ్ పవర్ని అండ్ సెట్టింగ్ సమ్ లిమిట్స్ టు ది గవర్నమెంట్ పవర్ అనేది మనం చూస్తామన్నమాట. బట్ 20th సెంచరీలో ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది ఒక ఫైనెస్ట్ ఎగ్జాంపుల్. దేనికి అంట, ఒక ఫ్రేమ్వర్క్ అనేది తీసుకొచ్చింది, అది కూడా పాజిటివ్ థింగ్స్తో. ఏంటని, పీపుల్ ఆస్పిరేషన్ అండ్ గోల్స్ ఆఫ్ ది సొసైటీని అచీవ్ చేయడానికి నీట్గా ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది డ్రాఫ్ట్ చేయబడింది, ఓకేనా. ఈ విషయంలో పర్టికులర్
పర్టికులర్గా ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది చాలా ఇన్నోవేటివ్గా ఆలోచించడం అనేది జరిగింది. సొసైటీస్ ఏవైతే డీప్ ట్రెంచ్డ్ ఇన్ఈక్వాలిటీస్, ఎంట్రెంచ్డ్ ఇన్ఈక్వాలిటీస్ అంటే సొసైటీ ఎక్కడైతే చాలా ఇన్ఈక్వాలిటీస్లో ఆఫ్ వేరియస్ కైండ్స్, అంటే మనీ పరంగా కానీ, డిస్క్రిమినేషన్, కాస్ట్, రిలీజియన్ గ్రూప్స్ పరంగా కానీ, సోషల్ గ్రూప్స్ పరంగా కానీ ఎంత ఇన్ఈక్వాలిటీస్ ఉన్నా కొన్ని లిమిట్స్ ఆన్ ది పవర్ ఆఫ్ ది గవర్నమెంట్ అనేది చేయడం జరిగింది. సో ఇది ఎనేబుల్ అండ్ ఎంపవర్ ది గవర్నమెంట్ చేస్తుంది అనమాట. ఏంటని వాళ్ళని పైకి తీసుకొని రావడంలో పాజిటివ్ మెషర్స్ అనేవి తీసుకొని రావడానికి, ఇన్ఈక్వాలిటీ ఆర్ డిప్రైవేషన్ని క్లోజ్ చేయడానికి ఆ పాజిటివ్ పవర్స్ అనేవి గవర్నమెంట్కి ఇవ్వడం జరుగుతుంది. అంటే నథింగ్ బట్ పార్లమెంట్కి ఇస్తుంది అనమాట కాన్స్టిట్యూషన్. ఎందుకు? ఆస్పిరేషన్స్ అండ్ గోల్స్ ఆఫ్ ది సొసైటీని ఫుల్ఫిల్ చేయడానికి. ఓకేనా? ఎస్. ఇప్పుడు మనం మన నెక్స్ట్ పేజ్కి వెళ్తున్నాం. చూడండి చూడండమ్మా, ఇక్కడ ఎగ్జాంపుల్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఏంటంట, ఇండియా అనేది ఒక ఫ్రీ ఆఫ్ కాస్ట్ డిస్క్రిమినేషన్ సొసైటీగా ఎన్లార్జ్ అవ్వాలి అనుకుంటుందంటే, ఒకవేళ గ్రో అవ్వాలి అనుకుంటుందంటే, అదే ఒకవేళ మన సొసైటీ ఆస్పిరేషన్ అంటే గవర్నమెంట్ అనేది దానికి అనుగుణంగా మెషర్స్ అనేవి, నెససరీ స్టెప్స్ అనేవి తీసుకోవాలి. ఓకేనా? ఒకవేళ మన సౌత్ ఆఫ్రికా లాంటి కంట్రీ అనుకోండి, అక్కడ ఏంటి హిస్టరీ పరంగా ఎప్పటి నుంచో కూడా రేషియల్ డిస్క్రిమినేషన్ అనేది ఉన్నది. ఓకే, అంటే వైట్ ఈజ్ సుపీరియర్ అండ్ బ్లాక్ ఈజ్ ఇన్ఫీరియర్ అనే రేషియల్ డిస్క్రిమినేషన్ అనేది ఉన్నది. అది న్యూ కాన్స్టిట్యూషన్ అనేది దాన్ని క్లియర్గా టోటల్గా పూర్తిగా ఎండ్ చేసేసడం జరిగింది అనమాట. అండ్ మోర్ పాజిటివ్లీ చూడండి కింద ఇవ్వడం జరిగింది, కాన్స్టిట్యూషన్ అనేది ఆస్పిరేషన్స్ ఆఫ్ ది సొసైటీని సాటిస్ఫై చేసేటట్టు ఉండాలన్నమాట. మన ఫ్రేమర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ జనరల్గా ఏమి ఎగ్జాంపుల్ ఇస్తారంటే, ప్రతి ఇండివిజువల్ కూడా సొసైటీలో వాళ్ళకి నెససరీ వాళ్ళు మినిమల్ డిగ్నిటీ అండ్ సోషల్ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తారు, అండ్ మినిమం మెటీరియల్ వెల్బీయింగ్ ఎక్స్పెక్ట్ చేస్తారు, మరియు ఎడ్యుకేషన్ కూడాను. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ గవర్నమెంట్ని పాజిటివ్ వెల్ఫేర్ మెషర్స్లోకి తీసుకొస్తుంది. కొన్ని ఇవి కూడా లీగల్లీ ఎన్ఫోర్సిబుల్ అంటే చట్టం అనేది తీసుకొచ్చినప్పుడు దానికి ఎన్ఫోర్స్మెంట్ అనేది వస్తుంది. అది అప్పుడు ఒక యాక్ట్ చట్టంలాగా ప్రవర్తిస్తుంది అనమాట. చట్టంలో ఏదైతే రాసి ఉన్నాయో అవన్నీ కూడా ప్రవర్తిస్తాయి. యాజ్ వి గో అండ్ స్టడింగ్ కాన్స్టిట్యూషన్ ఇవన్నీ కూడా మనం చూస్తాము. ఇక్కడ ఈ పిక్చర్ అనేది చూడండి అమ్మా, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది కొద్దిగా క్రిటికల్గా చూడండి. 1949 December 4, ఓకేనా? అంటే ఇంకా మనకి ఇండిపెండెన్స్ వచ్చింది తప్ప పార్లమెంట్ అనేది ఎస్టాబ్లిష్ అవ్వలేదు. కాన్స్టిట్యూంట్ అసెంబ్లీయే ఉంటుంది అక్కడ. అండ్ నెక్స్ట్ 1949 December 4 కల్లా ఏంటి మనకి ఇంకా కాన్స్టిట్యూషన్ అనేది రాలేదు. సో కాన్స్టిట్యూషన్లో డిఫరెంట్ ఆస్పిరేషన్స్ ఆఫ్ పీపుల్ని కనిపెట్టి దాంట్లో పెట్టాలి. అండ్ నెహ్రూ గారు వేరియస్ విషన్స్, వేరియస్ ఐడియాలజీస్ వీళ్ళందరూ ట్యూన్ చేస్తున్నట్టు వాళ్ళని సాటిస్ఫై చేస్తున్నారు. ఓకేనా? సో ఇటువంటి బ్యాలెన్సింగ్ యాక్ట్ అనేది ఇప్పట్లో చూడగలమా? అప్పుడైతే నెహ్రూ గారు చేశారు బ్యాలెన్సింగ్ యాక్ట్, కానీ ఇప్పుడు మనము చూడగలమా అని చెప్పేసి చెప్పడం అనేది జరుగుతుంది. మన నెక్స్ట్ పేజ్కి వెళ్తున్నాం. చూడండి, ఈ ఆస్పిరేషన్స్ ఆఫ్ పీపుల్ అనేది ఏది మాట్లాడామో అది మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మన ప్రియాంబుల్లో చూస్తాము. అండ్ నెక్స్ట్ ఫండమెంటల్ రైట్స్లో చూస్తాము, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో చూస్తాము. మనం ఇవన్నీ కూడా మన కాన్స్టిట్యూషన్లో చూస్తాం అనమాట. మన కాన్స్టిట్యూషన్ ఓపెన్ అయిన వెంటనే మనకి ప్రియాంబుల్ అనేది కనిపిస్తుంది. పార్ట్ 3లో ఫండమెంటల్ రైట్స్ ఉంటుంది, పార్ట్ 4లో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనేది మనకు ఉంటుంది అనమాట. అండ్ ఇవి మనం జనరల్గా చూస్తే గవర్నమెంట్ ఫుల్ఫిల్ సెటన్ ఆస్పిరేషన్స్ ఆఫ్ ది పీపుల్ అనేది కూడా మనం చూస్తామన్నమాట. 4th ఫంక్షన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఏంటి అంటే డిఫరెంట్ ఆస్పిరేషన్స్ ఆఫ్ ది పీపుల్ని, సొసైటీని ఒక కండిషన్ కింద చేస్తుంది. ఎందుకు? ఫర్ ఏ జస్ట్ సొసైటీ. ఓకేనా? సొసైటీ అనేది జస్ట్ అండ్ ఫెయిర్నెస్, అందరికీ కూడా ఒకేలా ఉండాలి. ఒకరికి పాజిటివ్లా మరొకరికి నెగిటివ్లా ఉండకూడదు అని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది అనమాట. ఇక్కడ చూడండి, ఎనేబులింగ్ ప్రొవిజన్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ కేవలం గవర్నమెంట్ పవర్స్, రూల్స్ని కంట్రోల్ చేయడమే కాదు, గవర్నమెంట్కి పవర్స్ ఇస్తుంది. దేనికి? కలెక్టివ్ గుడ్ ఫర్ ది సొసైటీ మొత్తానికి మంచి అయ్యేటట్టు ఏదైనా చట్టాలు కూడా తయారు చేసే పవర్ అనేది కాన్స్టిట్యూషన్ గవర్నమెంట్కి ఇస్తుంది అనమాట. ఫర్ సపోజ్ ఇక్కడ సౌత్ ఆఫ్రికన్ కాన్స్టిట్యూషన్ చూస్తే అక్కడ ఏంటి చాలా ఎఫర్ట్స్ అనేవి తీసుకోవడం జరిగింది. దేనికి? కన్జర్వేషన్ ఆఫ్ నేచర్, ఎన్విరాన్మెంట్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. అండ్ చాలామంది ప్రజలు వివక్షతకు గురయ్యారు, డిస్క్రిమినేషన్ గురయ్యారు. వాళ్ళు ఏ విధంగా బయటికి రావాలి అనేది ఆ రూల్స్ అనేవి పెట్టడం జరిగింది.
అండ్ గవర్నమెంట్ కూడా యాడిక్వేట్ హౌసింగ్ టు ఆల్, ప్రతి ఒక్కరికి ఉండడానికి ఇల్లు, ఓకేనా, హెల్త్ ఇష్యూస్ అన్నీ చూసుకోవడం, ఇవన్నీ కూడా సౌత్ ఆఫ్రికన్ కాన్స్టిట్యూషన్లో పెట్టడం జరిగింది. అదే మనం జనరల్గా ఇండోనేషియన్ కాన్స్టిట్యూషన్ చూస్తే ఇక్కడేంటి, పోర్ అండ్ డెస్టిట్యూట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో అనాథులు, వాళ్ళని గవర్నమెంటే చూసుకుంటుంది. అంటే కాన్స్టిట్యూషన్ ఎప్పుడూ కూడా గవర్నమెంట్ రూల్స్ రెగ్యులేషన్స్ అనేవి దగ్గరికి తీసుకొని రాదు, క్లోజ్ చేయదు. బట్ ఇక వాటికి వెల్ఫేర్ ఆఫ్ ది పీపుల్, కలెక్టివ్ గుడ్ ఆఫ్ ది సొసైటీ, ఫర్ ఏ జస్ట్ సొసైటీకి ఇది చేస్తుంది, హెల్ప్ చేస్తుంది, ఎన్ఫోర్స్మెంట్ చేస్తుంది అని. నెక్స్ట్ ఫండమెంటల్ ఐడెంటిటీ ఆఫ్ ఏ పీపుల్. జనరల్గా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఫండమెంటల్ ఐడెంటిటీ ఆఫ్ ఏ పీపుల్ అనమాట. అంటే ఏంటి, పీపుల్ ఇక్కడ ఒక కలెక్టివ్ ఎంటిటీ లాగా కమ్ ఇన్ టు బీయింగ్ ఓన్లీ త్రూ బేసిక్ కాన్స్టిట్యూషన్. ఈ బేసిక్ కాన్స్టిట్యూషన్తోనే ప్రజలందరూ కూడా మమేకమయ్యారు, ఏకమయ్యారు అని చెప్తుందనమాట. అందరూ కూడా ఈ బేసిక్ సెట్ ఆఫ్ నార్మ్స్ని యాక్సెప్ట్ చేయడం అనేది జరిగింది అనమాట. బట్ ఎవరికి తెలుసు, వన్ ఫార్మ్స్ ఏ కలెక్టివ్ ఐడెంటిటీ అనేసి. హూ షుడ్ బి గవర్న్, ఎవరు జనరల్గా గవర్న్ చేస్తారు ఈ కలెక్టివ్ ఫార్మ్ ఆఫ్ ఐడెంటిటీని. వన్ హ్యాస్ మెనీ సెట్స్ ఆఫ్ ఐడెంటిటీస్ దట్ ఎగ్జిస్ట్ ప్రయర్ టు ఏ కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్ ముందు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉండేవారు, బట్ ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఏకమయ్యారు. అంటే ఆ మెయిన్ థ్రెడ్ కారణం ఏంటి, దట్ ఈజ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి జనరల్గా చెప్పడం జరుగుతుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ బట్ బాయ్ చూడండి, నెక్స్ట్ పేజీలో ఏముందో మనం చూద్దాం. బేసిక్ రూల్స్ అండ్ నార్మ్స్ అండ్ ప్రిన్సిపల్స్కి యాక్సెప్ట్ చేయడం కాన్స్టిట్యూషన్ అనేది ఒక బేసిక్ పొలిటికల్ ఐడెంటిటీగా తయారైంది. ఓకేనా. పొలిటికల్ పరంగా ప్రజలందరినీ కూడా ఏకం చేసింది. రెండవది ఏంటి అంటే కాన్స్టిట్యూషన్ నార్మ్స్ ఏవైతే ఉన్నాయో అది ఫ్రేమ్వర్క్ని అంతా కూడా ఇండివిజువల్ యాస్పిరేషన్స్కి, గోల్స్కి అండ్ ఫ్రీడమ్స్ని ఏకం అనేది చేసింది అనమాట. అండ్ అథారిటేటివ్ కన్స్ట్రైంట్స్ అథారిటేటివ్గా ఏవైతే లూప్ హోల్స్ కానీ ప్రాబ్లమ్స్ కానీ ఉన్నాయో అవి వాట్ వన్ మే ఆర్ మే నాట్ టు డూ, అవేవి చేయలేనివి కాన్స్టిట్యూషన్ చేసింది. అది ఫండమెంటల్ వాల్యూస్ని డివైజ్ చేయడం జరిగింది. ఓకేనా. అండ్ ఫండమెంటల్ వాల్యూస్ స్టేట్ కూడా దాటలేదు. సో కాన్స్టిట్యూషన్ ఏమిచ్చింది, ఒక పొలిటికల్ ఐడెంటిటీతో పాటు ఒక మోరల్ ఐడెంటిటీ కూడా ఇచ్చింది. అండ్ థర్డ్ అండ్ ఫైనలీ ఏంటంటే బేసిక్ పొలిటికల్ అండ్ మోరల్ వాల్యూస్ అనేవి మనం ఇప్పుడు డిఫరెంట్ కాన్స్టిట్యూషనల్ ట్రెడిషన్స్లో చూస్తాము, అక్రాస్ డిఫరెంట్ కాన్స్టిట్యూషనల్ ట్రెడిషన్స్లో చూస్తాము. ఓకేనా. ఒకవేళ అందరూ కాన్స్టిట్యూషన్స్ అరౌండ్ ది వరల్డ్ ఒకవేళ చూసారు అంటే ఒక ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అనేది ఉంటుంది అనమాట. మనం జనరల్గా మోస్ట్ మోడర్న్ కాన్స్టిట్యూషన్స్ చూస్తే ఇక్కడ ఎక్కువ డెమోక్రటిక్ వాల్యూస్ అనేవి ఉంటాయి. ఎందుకంటే మోడర్న్ లైఫ్లోనే మనం ఎక్కువ డెమోక్రటిక్ వాల్యూస్ లేకుండా గవర్నమెంట్స్ ఏ విధంగా ఉన్నాయో చూసి రెవల్యూషన్స్ అనేవి తెచ్చుకొని మనం ఫారెన్ యోక్ అనేది వదిలేసాం. అంటే బ్రిటిషర్స్ని వెళ్ళగొట్టిన తర్వాత ఇండియాలో ఏం చేసాం, మనం డెమోక్రటిక్ రైట్స్ ఇచ్చాం కదా, ఆ విధంగా ఇక్కడ మాట్లాడుతున్నాడు అనమాట. అండ్ అన్నీ కూడాను బేసిక్ రైట్స్ గురించి డిస్కషన్ అనేది జరుగుతుంది. కాన్స్టిట్యూషన్ మనకేంటి, ఈ నేషనల్ ఐడెంటిటీని కూడా ఇస్తుంది అనమాట. ఈ నేషన్స్ అనేవి కొన్నిసార్లు అమాల్గమేషన్ అంటే మిక్స్ ఆర్ కాంబినేషన్ అంటాము. కొన్ని హిస్టారికల్ ట్రెడిషన్స్, ఇట్ ఈస్ అ కాంప్లెక్స్ ఆఫ్ హిస్టారికల్ ట్రెడిషన్స్ అనేవి కాంప్లెక్సిటీగా ఉంటాయన్నమాట. అవి ప్రజలందరినీ కూడా ఒక దారిలా చేస్తుంది, వీవ్ టుగెదర్, అదందరినీ కూడా ప్రజలందరినీ ఒకేలా చేస్తుంది అనమాట. నేషన్లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ దగ్గరికి తీసుకొని వస్తుంది, కూర్పుతుంది అని చెప్పేసి. జనరల్గా మీరు జర్మన్ ఐడెంటిటీ తీసుకున్నారు అంటే అక్కడ ఎథ్నికల్లీ పీపుల్ అందరూ కూడా జర్మన్. బట్ ఇక్కడ చూస్తే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మీరు చూస్తే ఆ విధంగా ఉండదు. ఎందుకంటే మనకి ఎథ్నిక్ ఐడెంటిటీ అనేది మనం సిటిజన్షిప్కి ఎథ్నిక్ ఐడెంటిటీకి అసలు లింక్ పెట్టలేదు. డిఫరెంట్ నేషన్స్ అనేవాళ్ళు డిఫరెంట్ కాన్సెప్ట్స్ అండ్ రిలేషన్షిప్స్ అనేవి తీసుకొని రావడం జరిగింది అనమాట. ఓకేనా. ఇండియాలో డైవర్సిటీ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి సో ఈ విధంగా తీసుకొని రాలేదు. అండ్ ఇక్కడ చూడండి అమ్మా, ఇక్కడ మీరు కార్టూన్ చూస్తే రీడ్ ది కార్టూన్, ఇక్కడ ఎవరెవరు ఉన్నారు, షియైట్స్ ఉన్నారు, సున్నీస్ ఉన్నారు, కర్డ్స్ ఉన్నారు, బాగ్దాద్స్ ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా పవర్ గురించి స్ట్రగుల్ అవుతున్నారు అనమాట. ఏంటి, న్యూ ఇరాకీ కాన్స్టిట్యూషన్ అనేది సద్దాం హుసేన్ చనిపోయిన తర్వాత రాయడం అనేది జరిగింది అనమాట. అప్పుడు చాలా కాన్ఫ్లిక్ట్స్ అనేవి ఎథ్నికల్లీ డిఫరెంట్ గ్రూప్ ఆఫ్ కల్చర్స్ మీద రావడం జరిగింది. అక్కడ ఎవరెవరైతే ఉంటున్నారు ఇక్కడ చూసాం కదమ్మా, షియైట్స్, సున్నీస్, కర్డ్స్ అనేసి. సో ఇప్పుడు ఈ కాన్ఫ్లిక్ట్ అనేది చాలా ప్రమాదకరం. డిఫరెంట్ పీపుల్కి డిఫరెంట్ స్టాండ్స్ ఉంటాయి. ఓకేనా. సో వాళ్ళ వ్యూస్ ఏంటి అని చెప్పి జనరల్గా అడుగుతున్నాడు. ఓకేనా. ఎస్. ఇప్పుడు మనం మన నెక్స్ట్ పేజ్లోకి వెళ్తున్నాం, చూడండి అమ్మా.
సో ఇక్కడ ఇందాక చూసాం కదమ్మా, కంటిన్యూషన్ ఏంటి, డిఫరెంట్ రీజియన్స్ ఆఫ్ ది నేషన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్తో ఏ విధంగా లింక్ పెట్టుకుంది అని చెప్పేసి అనమాట. ఇక్కడ రిలేషన్షిప్ బిట్వీన్ నేషనల్ ఐడెంటిటీ అనేది కూడా చూస్తాము. ఓకేనా, మోరల్ ఐడెంటిటీ చూస్తాము, పొలిటికల్ ఐడెంటిటీ చూస్తాము, నేషనల్ ఐడెంటిటీ కూడా చూస్తాము. ఓకేనా, ఇక్కడ ఎక్సర్సైజెస్ అనేవి ఇవ్వడం జరిగింది జనరల్గా. సి అండ్ నెక్స్ట్ ది అథారిటీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అనేది మనం పార్ట్ 2లో డిస్కషన్ అనేది చేస్తామమ్మా. ఓకేనా, సో ఈ క్లాస్ అనేది ఎండ్ అవుతుంది. నెక్స్ట్ మనం పార్ట్ 2 అనేది చూద్దాం. ఓకేనా.